రాయబడి ఉంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. సిల్వను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అయితే 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మానవునిగా జన్మించారు. ఆయన పుట్టుకతో కాలం 2 భాగాలుగా విభజింపబడింది. అది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కావున ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ పండుగ ఏ ఒక్క మతానికో, కులానికో, వర్గానికో, జాతికో లేదా దేశానికో సంబంధించింది కాదు. కానీ ఇది లోకమంతా సంతోషంతో జరుపుకునే పండుగ. ప్రభువు మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్లి మళ్ళీ తిరిగి మనలను ఆయన ఉండే స్థలానికి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నారు. అయితే నమ్మిన వారికి ఇదే గొప్ప క్రిస్మస్ సందేశం. ఈ సంతోషకరమైన శుభ పండుగ దినాన్ని ఈ నెల 23వ తారీఖున మన 7th ఫేజ్ కాలనీ జిహెచ్ఎంసి చిల్డ్రన్ పార్క్ ప్రక్కన LIG 348 నందు బేతెల్ గ్రేస్ మినిస్ట్రీస్ లో ప్రీ క్రిస్మస్ జరగనుంది. కావున ప్రేమతో మేము ఈ రాత్రికాల సమయంలో సంతోషంగా పాటలతో ఆహ్వానిస్తున్నాము. ఇట్లు పాస్టర్ వై డానియల్, ఇక్కడ అందరూ జేడి అంటారు, చంటి అంటారు. సో తప్పకుండా బేతెల్ గ్రేస్ మినిస్ట్రీస్ కి రావాల్సిందిగా కోరుచున్నాము. హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్.